తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలపై శ్రద్ధ లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపైనే దృష్టి పెట్టిందని ఆమె విమర్శించారు. మంగళవారం ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, సోయా, మొక్కజొన్న రైతులు నష్టాల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. తుఫాను ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. పత్తిలో 20 నుంచి 25% తేమ ఉన్నా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు మనందరూ కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు. సరే, ప్రభుత్వం దాని మీద ముందడు వేస్తలేదు, అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఇబ్బంది లేదు, అది ఏదన్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం వేసుకున్నారు. ఆ మావలలో ఒక 181 ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది, మంచిగా బాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా ఉన్నదంటే పెద్ద పెద్ద నాయకులు. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చెప్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాప్తగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి చేయగలిగితే, మరి పేదవాళ్ళు 1000 మంది ఇల్లు లేదు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదివాసుల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకు వేస్తలేదు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరవెల్లి కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తాను. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్ లో ఎంటర్ అవ్వడం వల్లనే కాటన్ మార్కెట్ పోయినా, నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్ లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు, ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ